పల్నాడు జిల్లా చిలకలూరుపేట భారతీయ జనతా పార్టీ ఆఫీసునందు గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి 74వ జన్మదిన పురస్కరించుకుని నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు ఎంఆర్పీఎస్ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఓబీసీ ఉపాధ్యక్షులు అన్నం శ్రీనివాసరావు, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు అద్దంకి బాబు మాట్లాడుతూ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అంత్యోదయ అనే మూల సిద్ధాంతాలతో అర్హులైన ప్రతి ఒక్కరికీ పేదలందరికీ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, ఆయన ఆధ్వర్యంలో భారతదేశం ప్రపంచంలో 4వ ఆర్థిక శక్తిగా ఎదిగిందని, ఇలాంటి నాయకుడు అడుగుజాడల్లో పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఓబీసీ అధ్యక్షులు కుప్పం కళ్యాణదుర్గారావు, ఉపాధ్యక్షులు వెంకటేశ్వరరావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అన్నపురెడ్డి లక్ష్మణ్, మాజీ పట్టణ అధ్యక్షులు దడబడ పుల్లయ్య, ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు కొప్పురావురి నాగేశ్వరరావు, మాజీ యువమోర్చా అధ్యక్షులు నందిగామరాజు, ఎంఆర్పీఎస్ నాదెండ్ల మండల నాయకులు క్రాంతికుమార్, విజయసాగర్, ఆఫీస్ సెక్రటరీ గుమ్మ బాలకృష్ణ, క్రియాశీల సభ్యులు సాల్మన్ రాయుడు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం, ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్. గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి 74వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయనకు చిలకలూరుపేట నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ నాయకులు మరియు నరేంద్ర మోడీ గారి అభిమానులు, ఎంఆర్పీఎస్ నాయకులు అందరూ కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఆయన 3వసారి ప్రధానమంత్రి భారతదేశానికి అవటం ఎంతో గర్వకారణం. అదేవిధంగా 4వసారి కూడా ఆయన మొన్న ఈ మధ్యకాలంలో ఇతర దేశాల్లో టూర్ చేసుకునే టైంలో 4వసారి కూడా బీజేపీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి ఆకాంక్షించారు. మా ఉద్దేశం ఏంటంటే 4వసారి కూడా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నట్టయితే భారతదేశం రాబోయే కాలంలో ఆయన 4వ టర్మ్ కూడా ఉన్నట్లయితే ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని చెప్పి అనుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఇలాంటి నాయకుడు మనకు దొరకటం చాలా అదృష్టం, చాలా అదృష్టం. ప్రజలందరూ కూడా ఆయనకి ఆశీర్వచనాలు ఇవ్వాలని, ఆయన ఆశీర్వదించాలని, అదేవిధంగా ఇలాంటి పుట్టినరోజులు నిండు 100 ఏళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం, ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్.